మనతో పాటు ప్రొఫెసర్ ఇప్పుడే ఎమ్మెల్సీగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మిమ్మల్ని ప్రొఫెసర్గా పిలవడం ఇష్టం, ఎమ్మెల్సీగా పిలవడం ఇష్టం? ఇప్పుడు నేను ప్రొఫెసర్గా ఉంటాను, అది నాకు వృత్తిరీత్యా వచ్చింది. ఎమ్మెల్సీ అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఎమ్మెల్సీ అనేది ఇది తాత్కాలికమైనటువంటిది. ఎమ్మెల్సీగా ఉన్నన్ని రోజులు ఎమ్మెల్సీగా ఉంటాము, అది అదనపు డిసిగ్నేషన్ అయితే. టెక్నికల్ సంబంధించే అంశాలన్నీ ఇప్పుడు క్లియర్ అయినట్ట మీ పదవికి సంబంధించి? ఇంకా కొంత ఉన్నట్టున్నాయి చిక్కుముళ్ళు, కానీ ఇప్పటికైతే అన్ని సమసిపోయినట్టే. సుప్రీంకోర్టులో కూడా ఇంకా నడుస్తుంది కేసు ఇప్పుడు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. చూద్దాం కోర్టు ఏమనుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో మనకు తెలియదు. మొన్నటిదాకా నిరుద్యోగులు కూడా మీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కేవలం బుగ్గకారు కోసం సార్ మా గురించి మాట్లాడట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రభుత్వం మీ పైన పోరాటం ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఏ సమయంలో ఎట్లా మాట్లాడాలనేది, ఏం చెప్పాలనేది పరిస్థితిని బట్టి, ఒక 20-30 ఏళ్ళ జీవితం ఉంది, ఆ సందర్భాన్ని బట్టి ఎట్లా మాట్లాడాలనేది మాట్లాడతాం. కానీ అన్నిటికీ కూడా ఒకే రకమైన దానికి సమాధానం కానీ ఒకే రకమైన కార్యాచరణ కానీ ఉండదు. మా కార్యాచరణ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఏం చేయాలనేది మేము ఆలోచించుకొని చేస్తాం. పని డిమాండు తర్వాత కార్యాచరణ కూడా మాకే సూచన చేస్తే అది కరెక్ట్ కాదు. ప్రొఫెసర్గా ఇప్పుడు ఎమ్మెల్సీగా నిరుద్యోగులకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేయలేకపోతున్నారు? మళ్ళీ మాట్లాడదాం, ఇంకొక సందర్భం వచ్చినప్పుడు విడిగా దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రొఫెసర్గా ఎలాంటి పాత్ర పోషించానో భవిష్యత్తులో కూడా ఎమ్మెల్సీగా కూడా ప్రజా సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, ఎమ్మెల్సీ నుంచి.